మొత్తానికి ఓజీ ట్రైలర్ వచ్చేసింది. నేనైతే 4 సార్లు చూసి రివ్యూ చేస్తున్నా. సినిమా ఎలా ఉండబోతుందో, ఎలా తగలెట్టేస్తున్నాడో, ఎలాంటి రికార్డులు తగలబడిపోతాయో ఊహించుకోవడం కూడా కష్టమే. బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త. ఈ రేంజ్లో ఉంటే థియేటర్లు తగలడిపోక ఏమైపోద్ది స్వామి. మీ రికార్డులు మీరు ఎందుకు లేట్ చేశారా అనుకున్నా కానీ అమ్మో 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 అమ్మో, అసలు ప్రతి ఫ్రేము సుజిత్ భయ్య చెక్కినట్టు చెక్కాడు. శిల్పం కాదు, ఏమో రాజమౌళి గారిని ఇంకొకరిని అనుకున్నాం కానీ సుజిత్లో మా అల్టిమేట్. నిజంగా మీరు ఇక్కడ ఉండాల్సినోడు కాదు భయ్య, వెళ్ళిపోండి. నాకు తెలిసి ఏ హాలీవుడ్గా వెళ్ళిపోండి, మీరు ఇక్కడ అనవసరం. మిమ్మల్ని ఇండియాలో మీకు మీ స్థాయి ఇండియా కాదు, మీరు వెళ్ళండి హాలీవుడ్కి వెళ్ళిపోయి. ఇలాంటి మాఫియాలు అసలు లుక్ ఏంటి, ఆ స్టైలిష్గా విలన్ని కూడా ఇంత స్టైలిష్గా ఒక హీరోకి పోటీగా చూపించడం అంటే, నాకు తెలిసి ఒక హీరోని హీరోగా చూపించడం అంటే వేరు, విలన్ని కూడా హీరో లుక్స్తో డిజైన్ చేయటం అంటే నాకు తెలిసి ఇమేజ్ రేష్మి అసలు ఎంత బాగున్నాడు. నిజంగా చాలా సినిమాలు చూసాను హిందీలో, బట్ పర్ఫెక్ట్ అంతే, పర్ఫెక్ట్ యాప్ట్. నాకు తెలిసి ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, ఆ చిన్నపిల్లోడు ఎవరు, సిద్ధు అదే ఏదో చెప్పారు, సిద్ధార్థ్ రాయ్ అని చెప్పి, అది గతంలో ఖుషీలో వాడారు. దానికి మించి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా? సాహోకి కనెక్షన్స్ అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఆయన జపాన్లోకి సంబంధించినటువంటి దాంతో ఉంటున్నాయి. అక్కడికి ఇక్కడికి ఏంటి అనేది ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఒక రేంజ్లో ఉండబోతుంది అనేది అయితే నాకు అర్థమైపోయింది. మొత్తం అంతా కూడా ఒక తగలెట్టేసి ఆయన ఒక మాఫియాని ఒక రేంజ్లో ఆడుకు దొబ్బి ఆయన ఒక కామ్గా ఎక్కడో ఉంటున్నాడని తెలుస్తుంది. నాకు తెలిసి మరొక రజనీకాంత్ గారికి భాష, పవన్ కళ్యాణ్ గారికి ఓజీ, ఇది రుచి మామూలుగా ఉండదు. ఇంకా చెప్తున్నాను కదా, తగలెట్టుకోవడం అంటే రికార్డులు వేటాడడం అంటే ఏంటో ఈసారి నాకు తెలిసి ఓజీతో తెలుగు సినిమా కాదు ఇండియన్ సినిమా చూడబోతుంది పవన్ కళ్యాణ్ గారి స్టామినా.